ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రభావం మీపై ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 11వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్న కారణం చేత మేషరాశి వారికి కేవలం ఈ ఒక్క వారం మాత్రమే కాదు, దాదాపుగా ఒక నెల కాలం పాటు దివ్యమైన యోగాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క శుభ ఫలితాలు వచ్చే సంవత్సరం జనవరి 29వ తేదీ వరకు ఉంటాయి. శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వలన మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన స్థితిగతులు చక్కగా మెరుగుపడతాయి. నిరుద్యోగులు ఏ చిన్నపాటి ప్రయత్నాలు చేసినా కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. జాబ్ ట్రయల్స్ చేస్తున్న వారికి కాలం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో సక్సెస్ని పొందడానికి ఇది మంచి సానుకూలమైన సమయం అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాలను గమనిస్తే ఇల్లు కొనడం, అమ్మడం, భూములు కొనుగోలు చేయడం, స్థలాల గురించి అవగాహన పెంచుకోవడం లాంటి పనులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్థిరాస్తుల మీద దృష్టి పెట్టడానికి, సేవింగ్స్ చేయడానికి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇలా అన్నింటికీ కూడా టైం బాగుంది. ఈ సమయమంతా మీకు సంతోషంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా మంచి స్థితిగతులనే పొందుతారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ వారం యొక్క కాలం మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మేషరాశి వారికి గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి. అప్పుడప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:50 నుండి 9:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. అలాగే ఆర్ఘ్య ప్రదానం చేయాలి. తరువాత విష్ణు ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామివారి ఆలయం కానీ, రామాలయం కానీ దర్శనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత పనులు ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు మాస శివరాత్రి వచ్చింది కాబట్టి శ్రద్ధా భక్తులతోటి ఉమామహేశ్వరులను పూజించండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈరోజు విప్ర నారాయణులను పూజించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.